ప్రజెంట్ ఇండియాలో ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ కోసం వాడుతున్న యాప్ గ్రో. అలాగే ప్రజెంట్ ఇండియాలో ఎక్కువ మంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తుంది ఎస్ఐపిస్లో. సో మీలో చాలామంది అడిగారు, సార్ గ్రో యాప్లో ఎస్ఐపి ఎలా చేసుకోవాలి అని. అలాగే ఈ వీడియోలో ఎస్ఐపిలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏమైనా ట్యాక్సులు పే చేయాలా, ఒకవేళ పే చేసేటట్లయితే ఎలాంటి ట్యాక్సులు ఉంటాయి, ఈ విషయాలు మీకు క్లియర్గా చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గ్రో యాప్లో ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ అండి. ఫస్ట్ మీరు గ్రో యాప్ ఓపెన్ చేసుకోండి. ఒకటి గుర్తుంచుకోండి, మీకు కనుక ఒకవేళ గ్రో యాప్లో డిమాట్ అకౌంట్ లేకపోతే గ్రో యాప్లో డిమాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో రికార్డ్ చేసి పెట్టాను, ఒకసారి మీరు చూసుకోండి. ఓకే, సో ఎవరైతే ఆల్రెడీ గ్రో యాప్లో డిమాట్ అకౌంట్ ఉందో వాళ్ళు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి గ్రో యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ గ్రో యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీకు గ్రో యాప్లో ఇలా స్టార్టింగ్ కనిపిస్తుందండి. స్టాక్స్, F&O, మ్యూచువల్ ఫండ్స్, యూపీఐ ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఎస్ఐపి అంటే మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కింద థర్డ్ ఆప్షన్ ఉంది కదా, మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు పైన ఎక్స్ప్లోర్ అని, డాష్ బోర్డ్ అని, ఎస్ఐపిస్ అని, వాచ్ లిస్ట్ అని ఇలా చాలా కనిపిస్తూ ఉంటాయి. ఎక్స్ప్లోర్ అంటే ఓవరాల్గా గ్రో యాప్ వాళ్ళు ఎన్ని మ్యూచువల్ ఫండ్స్ అయితే మీకు ఆఫర్ చేస్తున్నారో అవి మొత్తం మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. డాష్ బోర్డ్ అంటే మీరు ఏవేవైతే ఇన్వెస్ట్ చేస్తారో అవి మొత్తం ఇక్కడ కనిపిస్తాయి. ఎస్ఐపిస్ అంటే మీరు ఇప్పటివరకు ఏవైతే ఎస్ఐపిస్లో ఇన్వెస్ట్ చేస్తారో అవి మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాచ్ లిస్ట్ అంటే మీరు దేనైనా ట్రాక్ చేసుకోవాలి అంటే వాచ్ లిస్ట్లో కనిపిస్తూ ఉంటాయి. సో ప్రస్తుతానికి మీరు ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఎక్స్ప్లోర్ సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీకు అన్ని రకాల ఫండ్స్ కనిపిస్తూ ఉంటాయి. పాపులర్ ఫండ్స్, తర్వాత కింద కలెక్షన్ డిఫరెంట్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండా, స్మాల్ క్యాప్ ఫండా, గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్సా, లేకపోతే జస్ట్ 100 రూపీస్తో ఎస్ఐపి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే ఎక్కువ హై రిటర్న్ వచ్చే ఫండ్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా, ఈ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మనం వీడియోలో ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ అండి. ఈ వీడియోలో మనం చెప్పబోయే ఏ ఫండ్ అయినా కూడా అది జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. పలానా ఫండ్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోమని అడ్వైజ్ మాత్రం కాదు. ఇది జస్ట్ కేవలం ఎగ్జాంపుల్, ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లార్జ్ క్యాప్ నేను సెలెక్ట్ చేశాను. ఇవి మొత్తం ఏంటంటే గ్రో యాప్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్న లార్జ్ క్యాప్ ఫండ్స్ అనమాట. ఐసిఐసిఐ, నిప్పాన్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్, ఎస్బీఐ లార్జ్ క్యాప్, ఇలా చాలా లార్జ్ క్యాప్స్ ఉన్నాయి. ఇందులో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐసిఐసిఐ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ కనిపిస్తుంది కదా, దాని మీద సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే ఇక్కడ క్లియర్గా నాకు ఫస్ట్ ఎప్పుడైనా సరే బ్లైండ్గా మనం ఇన్వెస్ట్ చేయకూడదు, దాని గురించి అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసారంటే క్లియర్గా వెరీ హై రిస్క్ అని కనిపిస్తుంది. సో అంటే ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫండ్లో డబ్బులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది, అలాగే పోయే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంది. అంటే రిస్క్ అయితే ఉంది ఇందులో. కాబట్టి ఆ రిస్క్ మీరు చేయడానికి సిద్ధంగా ఉంటేనే ఈ ఫండ్ చూస్ చేసుకోండి, లేకపోతే వేరే తక్కువ రిస్క్ ఉన్న ఫండ్కి వెళ్ళిపోండి. అలాగే ఈక్విటీ, ఈ ఫండ్లో మీరు పెట్టిన డబ్బులు ఏం చేస్తారంటే ఈ ఫండ్ మేనేజర్ వాళ్ళు వాటిని ఈక్విటీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఇండియాలో ఉండే పెద్ద కంపెనీస్ ఉంటాయి కదా, లార్జ్ కంపెనీస్, వాటన్నిటిలో ఇన్వెస్ట్ చేస్తారనమాట. లార్జ్ క్యాప్ అంటే ఈ ఫండ్లో మీరు పెట్టే డబ్బులు ఓన్లీ పెద్ద కంపెనీస్లో మాత్రం ఇన్వెస్ట్ చేస్తారు, చిన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయరు. పెద్ద కంపెనీస్ అంటే రిలయన్స్, హెచ్డిఎఫ్సి ఇలాంటివి ఉంటాయి కదా పెద్ద కంపెనీస్, వాటిలో అనమాట. ఓకే, బాగానే ఉంది. ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అంటే లాస్ట్ సంవత్సరంలో, 3 సంవత్సరాల్లో, 5 సంవత్సరాల్లో ఈ ఫండ్ ఎంత రిటర్న్ ఇచ్చింది ఇక్కడ మీరు కింద కనిపిస్తూ ఉంది కదా. లాస్ట్ 1 మంత్లో ఈ ఫండ్ 6% పెరిగింది. ఆల్మోస్ట్ ఒక్క నెలలో ఆల్మోస్ట్ 6% పెరిగింది. లాస్ట్ 6 మంత్స్లో 15.78% రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్లో 21.78%. లాస్ట్ 3 ఇయర్స్లో ఎవ్రీ ఇయర్ అంటే పర్ యానం ఇక్కడ కనిపించేది మీకు ఓవరాల్గా సంవత్సరానికి యావరేజ్గా ఎంత రిటర్న్ వచ్చింది అని. సో లాస్ట్ 3 ఇయర్స్లో సంవత్సరానికి యావరేజ్గా ఇందులో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి 28.75% రిటర్న్ వచ్చిందనమాట. అలాగే లాస్ట్ 5 ఇయర్స్లో సంవత్సరానికి యావరేజ్గా 27.25%. ఆల్ అంటే అసలు ఈ ఫండ్ పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ ఇయర్ మినిమం 18.4% ప్రతి సంవత్సరం రిటర్న్ ఇస్తూనే ఉంది. సో నేను చూస్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు ఈ రిటర్న్ బాగా అనిపించింది, సో ముందుకెళ్ళిపోతున్నాను. అలాగే ఈ ఫండ్కి అయితే 5 స్టార్ రేటింగ్ ఉంది. ఫండ్ సైజు 2500 crores. అంటే మనలాంటి చిన్న ఇన్వెస్టర్స్ అందరూ కలిసి ఆల్మోస్ట్ ఈ ఫండ్లో 2500 కోట్లు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారనమాట. మినిమం ఎస్ఐపి అమౌంట్, ఇందులో ఎస్ఐపి చేయాలంటే మినిమం ఎంత అమౌంట్ పెట్టాలి, 1000 రూపీస్ అనమాట. ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే 1000 రూపీస్. ఓకే, అలా కాదు సార్, నా దగ్గర 1000 కూడా లేవు, నేను ఓన్లీ 100 రూపీసే పెడదాం అనుకుంటున్నా, బ్యాక్కి వెళ్ళిపోతే మీకు ఇందాక ఇక్కడ చూసారంటే ఎస్ఐపి విత్ 100 రూపీస్ అని కనిపిస్తుంది కదా. ఈవెన్ 100 రూపీస్తో కూడా మీరు ఎస్ఐపి స్టార్ట్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. వీటిల్లో ఇక్కడ కనిపించే వాటన్నింటిలో మీరు మినిమం 100 రూపాయలతో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఓన్లీ 100 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఇందులో చూసుకోండి చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ క్యాప్ ఫండ్ ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఇది కూడా నాకు లాస్ట్ 1 ఇయర్లో ఎంత రిటర్న్ వచ్చింది, 3 ఇయర్స్లో ఎంత వచ్చింది, మొత్తం
చెక్ చేసుకున్నాను, నాకు అంతా నచ్చింది, బాగానే ఉంది. సో ఇప్పుడు ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ మీరు కింద చూసారంటే 1 టైమ్ అని ఉంది, అలాగే ఎస్ఐపి ఉంది. 1 టైమ్ అంటే ఒకవేళ మీ దగ్గర ఒకేసారి ₹1,00,000 ఉన్నాయి, 50,000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి, లేకపోతే ₹1,00,00,000 ఉన్నాయి, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు 1 టైమ్ చూస్ చేసుకోవాలి. అలా కాకుండా సార్ నాకు ప్రతి నెల కొంచెం ఆదాయం వచ్చింది సార్, కొంచెం శాలరీ వచ్చింది, అందులో నుంచి నేను ఎవ్రీ మంత్ ₹100, ₹500, ₹1,000 పెడదాం అనుకున్నాను అనుకుంటే అప్పుడు ఎస్ఐపి చూస్ చేసుకోవాలి. మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉంటే 1 టైమ్ ఇన్వెస్ట్మెంట్, లేకపోతే తక్కువ పెట్టగలుగుతుంటే మంత్లీ అప్పుడు ఎస్ఐపి అనమాట. సో స్టార్ట్ ఎస్ఐపి ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టార్ట్ ఎస్ఐపి క్లిక్ చేశాను. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారు? ₹100, ₹500, ₹1000. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹100 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ₹100 క్లిక్ చేసాం. ₹1000 అయితే ₹1000 పెట్టండి, 10,000 అయితే 10,000 పెట్టుకోండి, మీ ఇష్టం అనమాట, మీ చాయిస్. బట్ మినిమం మాత్రం ₹100. సో ₹100 పెట్టాను. నెక్స్ట్ ఆ ₹100 ఎవ్రీ మంత్ కట్ అవుతాయి కదా, అది ఏ డేట్ రోజు కట్ అవ్వాలి? ప్రతి నెల నాకు మనందరికీ జనరల్గా శాలరీస్ వస్తూ ఉంటాయి కదా, 1 తారీఖు శాలరీస్ వస్తాయి, కొంతమంది 2, 3 తారీఖుల్లో వస్తాయి. సో 5వ తారీఖు అనుకోండి. సో ఎవ్రీ మంత్ 5వ తారీఖు మనకి కట్ అవ్వాలి. సో 5th సెలెక్ట్ చేసుకొని అప్డేట్ కొట్టండి. సో ఎవ్రీ మంత్ 5వ తారీఖు ₹100 మన అకౌంట్ నుంచి కట్ అయిపోతాయి అనమాట, ఆటోపే. ఓకే, సో స్టార్ట్ ఎస్ఐ గూగుల్ పే ద్వారా పే చేసుకోవచ్చు మనం. ఓకే, గూగుల్ పే ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి పేమెంట్ వస్తుంది కదా. యాక్చువల్లీ మనకి పేమెంట్ ఇన్ఫర్మేషన్ అనేది సెక్యూర్గా ఇన్ఫర్మేషన్ కాబట్టి అది మనకి స్క్రీన్లో షేర్ అవ్వట్లేదండి. నేను పే చేస్తాను. జస్ట్ మీరు గూగుల్ పేకి వెళ్ళిపోయి మీరు ఫోన్పేలో, గూగుల్ పేలో జస్ట్ మీ పిన్ ఎంటర్ చేస్తారు కదా, అలా పిన్ ఎంటర్ ఇక్కడ చూసారు కదా, మీరు జస్ట్ గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ మీకు నచ్చిన యూపీఐలో పే చేసుకోవచ్చు. ఆ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. ఆటోమేటిక్ ఎవ్రీ మంత్ కూడా 5th మనకి పేమెంట్ అయిపోతుంది. మీరు ఒక్కసారి అలా గూగుల్ పేలో పేమెంట్ చేసేసి ఆటోపే యాక్టివేట్ చేసిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్లోకి వెళ్ళిపోయి ఇందాక ఎక్స్ప్లోర్ సెక్షన్లో మనం చూసాం, ఇప్పుడు ఎస్ఐపి సెక్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసారంటే ఇన్ ప్రోగ్రెస్, ప్రస్తుతం ఈ మంత్ మనం పే చేసినవి ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఎందుకంటే మనం పేమెంట్ అయితే అయిపోయింది, వెంటనే మీ అకౌంట్లోకి రావు, కంగారు పడొద్దు. 2-3 వర్కింగ్ డేస్ లోపు మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేస్తారో ఆ డబ్బులు మొత్తం కూడా మీరు చూస్ చేసుకుని ఫండ్లో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ అయిపోతాయి అనమాట. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి మీరు ప్రతి నెల వచ్చి ఈ ప్రాసెస్ మొత్తం చేయని అవసరం లేదు, ఎందుకంటే ఆటోపే సెట్ చేస్తున్నారు కాబట్టి ఎవ్రీ మంత్ ఆటోమేటిక్గా కట్ అయిపోతూనే ఉంటాయి. అంతే, చాలా సింపుల్ అండి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, సార్ నేను ఒక్క ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోవాలా అంటారు. అలా ఏం కాదండి, మీరు కావాలంటే 100 ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు నెలకు ఒక 10,000 పెడదాం అనుకున్నారు, అందులో ₹100 చొప్పున 100 వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదు ₹1000 చొప్పున 10 వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీ చాయిస్ అనమాట. ఎస్ఐపిలు మీ డబ్బులు, మీకు ఎన్ని చాయిస్లు కావాలంటే అన్ని చాయిస్లు హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూసినట్లు ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసుకోవడం గ్రో యాప్లో చాలా ఈజీ అండి. ఓకే, నెక్స్ట్ మీకు చెప్తానంది ఏంటంటే, ఎస్ఐపిస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ట్యాక్స్ ఏమన్నా పడుతుందా? ఎస్ఐపిలో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎలాంటి ట్యాక్స్ పడదండి. ఎప్పుడైనా సరే ట్యాక్స్ అనేది ఎప్పుడు పడుతుందంటే, మనకి ఆదాయం వచ్చినప్పుడు, ఇన్కమ్ వచ్చినప్పుడు మాత్రమే ట్యాక్స్ పడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రతి నెల ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి ప్రతి నెల 10,000 చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు, లేకపోతే ₹1,00,000 చొప్పున ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళారు. మీరు మొత్తం ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు, దాన్ని అమ్మేటప్పుడు ఒక ₹1,50,000 అమ్మేశారు లాభం. ఇప్పుడు మీకు ₹50,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ 50,000 మీద మాత్రమే మీరు ట్యాక్స్ కట్టాలి. అంతేగాని 1,50,000కి అమ్మాం కదా, 1,50,000 మీద ట్యాక్స్ కట్టరు. మీరు ₹1,00,000 కొన్నారు, 1,50,000కి అమ్మారు, మీకు ఇందులో లాభం ఎంత? కేవలం 50,000 మాత్రమే. ఆ 50,000 మీదే ట్యాక్స్ కట్టాలి. ఓకేనా? ఇప్పుడు ఈ ట్యాక్స్లో కూడా 2 రకాల ట్యాక్స్లు ఉంటాయండి. షార్ట్ టర్మ్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటారు. షార్ట్ టర్మ్ అంటే మీరు కనుక ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో అప్పటి నుంచి 12 నెలల లోపు, అంటే 1 ఇయర్ లోపు కనుక మీరు అమ్మేసుకుంటే అప్పుడు షార్ట్ టర్మ్ ట్యాక్స్ అంటారు. అలా కాకుండా మీరు కొన్న రోజు నుంచి 1 ఇయర్ తర్వాత మీరు అమ్ముకుంటే అప్పుడు లాంగ్ టర్మ్ ట్యాక్స్ అంటారు. మీరు కనుక కొన్నప్పటి నుంచి 1 ఇయర్ లోపే అమ్మేసుకుంటే మీరు 20% షార్ట్ టర్మ్ ట్యాక్స్ కట్టాలండి. 20% అంటే మీకు వచ్చిన లాభం. ఫర్ ఎగ్జాంపుల్, ₹1,00,000 పెట్టుకున్నారు, 1,50,000 అమ్మారు, సో 50,000 ప్రాఫిట్ వచ్చింది. అందులో నుంచి 20%, సో 50,000 20% అంటే ₹10,000 మీరు ట్యాక్స్ కట్టాలి. అది 1 ఇయర్ లోపు అమ్మితే. అలా కాకుండా 1 ఇయర్ తర్వాత అమ్మితే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి. ఆ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా కేవలం 12.5%, అంటే కేవలం 12.5% మాత్రమే కట్టాలన్నమాట. అది కూడా లాంగ్ టర్మ్లో ఇంకొక బెనిఫిట్ ఉంది. మీకు వచ్చిన లాభంలో 1,25,000 వరకు కూడా ఎట్లాంటి ట్యాక్స్ కట్టనవసరం లేదు. అంటే 1,25,000 ప్రాఫిట్ వరకు కూడా మీరు ఎట్లాంటి ట్యాక్స్ కట్టనవసరం లేదు. అంటే ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేశారు ₹1,00,000 పెట్టి, 2 ఇయర్స్ తర్వాత దాన్ని 2 లక్షలకు అమ్మారు, అంటే మీకు ₹1,00,000 లాభం వచ్చింది.
ఆ ₹1,00,000 లాభం మీద ₹1 ట్యాక్స్ కట్టనవసరం లేదు. ఎందుకంటే మీ లాభం అనేది 1,25,000 కంటే తక్కువ ఉంది కాబట్టి. అలా కాకుండా మీ ప్రాఫిట్ 1,25,000 కంటే ఎక్కువ దాటిందనుకోండి, అప్పుడు మీరు లాంగ్ టర్మ్ ట్యాక్స్ కట్టాలి. అది కూడా జస్ట్ 12.5% మాత్రమే, కేవలం 12.5% మాత్రమే. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకుంటున్నారో వీలైనంత వరకు సంవత్సరం తర్వాత అమ్ముకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే 1 ఇయర్ లోపు అమ్మేసుకుంటే మీకు షార్ట్ టర్మ్ ట్యాక్స్ 20% పడుతుంది. అదే 1 ఇయర్ తర్వాత అయితే జస్ట్ 12.5% మాత్రమే. జస్ట్ ఈ ట్యాక్స్ వల్లే మీకు ఆల్మోస్ట్ 7 to 8% మీకు ప్రాఫిట్ సేవ్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో అది స్టాక్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ట్యాక్స్ అనేది ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్కే కాదు, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకు కూడా సేమ్ ఇదే అప్లై అవుతుందండి. మీ ఇన్వెస్ట్మెంట్ని 1 ఇయర్ పాటు ఉంచుకొని మీరు అమ్ముకుంటే మీకు ట్యాక్స్ చాలా సేవ్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం నుంచి అమ్ముకునేటప్పుడు మాత్రం ఒకసారి ట్యాక్స్ గురించి కూడా ఆలోచించండి. మీ అందరికీ గ్రో యాప్లో ఎస్ఐపిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలో అర్థమైంది అనుకుంటున్నానండి. ఈ టాపిక్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి ఫైనాన్స్ వీడియోస్ కోసం మన ఛానల్ సిఎస్ సాయి కృష్ణకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మనీ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే ఎలా ట్యాక్స్ ప్లాన్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ మీకోసం ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.